మొత్తం రాస్తున్న వార్తలన్నీ వస్తున్న వార్తలన్నీ చూసినా ఎక్కడా కూడా జరిగిన కుంభకోణానికి సంబంధించిన తాలూకా ఆధారాలు ఏంటి అనేది సిట్ ఇప్పటివరకు తేల్చలేదు. మనీ లాండరింగ్కి సంబంధించిన అంశాన్ని తేల్చాల్సిన ఈడీ ఇటీవల కేసులో ఎంటర్ అయింది. ఈడీ ఏం తేల్చిందో తెలియదు, ఈడీ విచారణ చేసింది ఏంటో తెలియదు, బట్ అరెస్టులు జరిగిపోతున్నాయి. అరెస్టు చేయాలనుకుంటే చేసేస్తున్నారు అంతే. చట్టాలు వ్యవస్థలు వీటిని ఎవరిని కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపడట్లా. సో ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మద్యం అంశానికి సంబంధించి, మద్యం పాలసీకి సంబంధించి ఎక్కడా ఎప్పుడు ఏ ఒక్క సమీక్ష నిర్వహించడం కానీ, ఏ పేపర్ పైన సంతకం పెట్టడం కానీ, ఈ పర్టికులర్ కేసులో లీగల్ గా ఎక్కడా ఇన్వాల్వ్మెంట్ కానీ ఉన్న వ్యక్తులు కాదు. అటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అది రాజకీయాల్లోకి పూర్తిగా రాకముందు ఆయన ఎంపీగా ఉన్న సమయంలో అప్పుడు ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కాకపోయినప్పటికీ ఆయన పైన కేసులు పెట్టారు. 1,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారు, 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు. పుంకాలుగా వార్తలు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ మొదట్లోనే చూసాం. 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు అంటూ వార్తలు చూసాం. అంత వీళ్ళేదో రాజకీయ ప్రచారానికి నేననేది అసలు సుమారు 10,000 కోట్ల, 15,000 కోట్ల, 43,000 కోట్ల, 1,00,000 కోట్ల. అది ఎగ్జాక్ట్గా ఐ థింక్ ఒక 1,500 కోట్లు అప్రాక్సిమేట్గా, ఇంకా నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అక్రమాలు జరిగినట్లు తేల్చలేశారు కదా, అనేక అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్లు ఇస్తూ వస్తున్నారు. అక్రమాలు జరిగినట్లు తేల్చలేశారు కదా, అనేక అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్లు ఇస్తూ వస్తున్నారు. సో అదే తరహాలో గతంలో క్విడ్ ప్రోకో పేరుతో జగన్మోహన్ రెడ్డి పైన అనేక కేసులు ఏ రకంగా పెట్టారో అదే తరహాలో ప్రస్తుతం కూడా కేసులు పెడుతున్న వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతుంది. ఆ కేసుకి కంపారిజన్ చూసినప్పుడు క్విడ్ ప్రోకో ఎక్కడ జరిగిందనే దానికి సంబంధించిన ఆధారాలు సిట్ సేకరించలేదు. నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పినట్లుగా.